పాకిస్తాన్ ఉగ్రదేశం, ఉగ్రవాదుల నిలయమైన దేశం, ఉగ్రవాదులను తయారు చేసే దేశం, ఉగ్రవాదులను భారత్ మీదికి ఉసికొల్పే దేశం, ప్రపంచం మొత్తం చీకొడుతున్న ముష్కర స్వభావాన్ని వీడని దేశం, ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ సొంత ప్రజలను పేదరికంలోకి, అనారోగ్యంలోకి, అంధకారంలోకి నెట్టేస్తున్న దేశం పాకిస్తాన్. దేశ ప్రయోజనాల కన్నా, దేశ ప్రజల భవిష్యత్తు కన్నా ఉగ్రవాదమే ముఖ్యమనే దౌర్భాగ్య స్థితికి పాకిస్తాన్ పాలకులు ఎప్పుడో దిగజారిపోయారు. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదం పేరు చెప్పి ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేస్తోంది. భారత ఉపఖండానికే ఉగ్రభూతం ముప్పుని తీసుకొచ్చిన పాకిస్తాన్ టెర్రరిజం పేరు చెప్పి గుండెలు బాదుకోవడం చూసి ప్రపంచ దేశాలు నవ్వుకుంటూ ఉన్నాయి. ఆఫ్ఘన్పై పాక్ దాడుల వెనుక అసలు కారణాలు ఏంటి? ఇరుగు పొరుగు మీద విషం కక్కకపోతే నిమిషం కూడా బతకలేని అరాచక దేశంతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు మాత్రం పాకిస్తాన్లోనే ఉంటాయి. భారత్లో మారణ హోమాలు సృష్టించడమే కాదు, ప్రపంచ శాంతి గొంతుకొస్తున్న పిశాచ మూక మాత్రం పాకిస్తాన్కి చెందిన వాళ్లే. అల్ ఖైదా పుట్టింది పాకిస్తాన్లోనే. లష్కరే తోయిబా నుంచి తహ్రీకే తాలిబాన్ వరకు మీరు ఏ ఉగ్రవాద సంస్థనైనా చూడండి, అది పుట్టింది పాకిస్తాన్లోనే. చివరకు ఒసామా బిన్ లాడెన్ కోసం అమెరికా ప్రపంచమంతా వెతుకుతూ ఉంటే అతన్ని ఏళ్లకు ఏళ్లు దాచిపెట్టింది పాకిస్తానే. అందుకు పూర్తిగా సహకరించింది పాకిస్తాన్ ఆర్మీనే, ఐఎస్ఐనే. పాకిస్తాన్ ప్రజల క్షేమం కోసం పనిచేయవలసిన సైన్యం, గూఢచారి సంస్థ తమ దేశ ప్రజల భవిష్యత్తును సర్వనాశనం చేయడమే కాదు, ప్రపంచానికి పెను ప్రమాదంగా పాకిస్తాన్ని మార్చేశాయి. అలాంటి పాకిస్తాన్ ఉగ్రవాదం పేరుతో ఆఫ్ఘనిస్తాన్పై ఎందుకు దాడులు చేస్తుంది? ఆఫ్ఘనిస్తాన్ని చూసి పాకిస్తాన్ ఎందుకు భయపడుతుంది? పైకి కనిపించేదంతా నిజం కాదు అని చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉదాహరణగా చూపించాల్సింది పాకిస్తాన్నే. ఎందుకంటే మాకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదని పైకి చెప్తుంది, కానీ ఉగ్రవాదులను తయారు చేసేది, పెంచి పోషించేది, భారత్ మీదికి ఉసిగొల్పేది పాకిస్తానే. పైకి మాత్రం సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ కవ్విస్తోంది, యుద్ధానికి సై అంటోంది. కానీ భారత్ గట్టిగా బదులు చెప్పేసరికి తోక జాడిస్తుంది. పైకి మాత్రం పదే పదే అణ్వాయుధాలున్నాయని తెగ బిల్డప్ ఇస్తుంది. కానీ అసలు నిజం ఏంటంటే పాకిస్తాన్ ప్రజలంతా ఆకలి కేకలు పెడుతున్నారు. పైకి కనిపించేదంతా నిజం కాదని చెప్పడానికి, పాకిస్తాన్నే తిరుగులేని ఉదాహరణ అనడానికి ఇలాంటి కారణాలు 100కి పైగా చెప్పొచ్చు. పహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టడంతో పాక్ ప్రజలను వదిలేసి బంకర్లలో దాక్కున్న బతుకు పాకిస్తాన్ పాలకులది. ఆ తర్వాత కూడా ట్రంప్ చెప్పడం వల్లే యుద్ధం ఆపామని, లేకపోతే భారత్ సంగతి తేల్చేసేవాళ్లమని స్థాయికి మించిన మాటలు చెప్తూనే ఉంది. ఉగ్రవాదానికి అడ్డా పాకిస్తాన్ అన్న సంగతి ప్రపంచ దేశాలకు సంపూర్ణంగా తెలుసు. అలాంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు దిగుతోంది. కారణమేంటో తెలుసా? పాకిస్తాన్లో ఉగ్రభూతం కోరలు చాచటానికి ఆఫ్ఘనిస్తానే కారణమట. ఉగ్రవాదులకు, ఉగ్రవాదానికి పుట్టినిల్లు అయిన పాకిస్తాన్ ఉగ్రవాదం మీద పోరు అన్న ముసుగు వేసుకుని పాకిస్తాన్పై దాడులకు తెగబడుతోంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద వరుస దాడులతో యుద్ధ మేఘాలు ఆవరించేలా చేస్తోంది. ఇరుగు పొరుగు దేశాల మీద నిత్యం విషం కక్కకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేని అరాచక దేశంగా మారింది పాకిస్తాన్. మార్చి 16 రాత్రి కాబుల్ నగరం. ఆకాశంలో యుద్ధ విమానాల గర్జన, అకస్మాత్తుగా భారీ పేలుళ్లు, మంటల్లో చిక్కుకున్న భవనాలు. పాకిస్తాన్ యుద్ధ విమానాలు కాబుల్లోని ఒమర్ డ్రగ్ రిహాబిలిటేషన్ ఆస్పత్రిపై దాడి చేశాయి. సుమారు 2000 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో కనీసం 400 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. మృతులంతా సామాన్య పౌరులేనని, ఇది మానవత్వానికి వ్యతిరేకమైన దాడి అని ఆఫ్ఘాన్ ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతోంది. దాడికి ముందు యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయని, కాసేపటి తర్వాత బాంబులు వదిలాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దాడి తర్వాత ఆస్పత్రి పూర్తిగా మంటల్లో కాలిపోయి శిథిలాలు మాత్రమే మిగిలాయి. అయితే దాడి గురించి పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అబద్ధాలు బుకాయిస్తోంది. హాస్పిటల్పై ఎలాంటి దాడి జరగలేదని, కేవలం మిలిటరీ టార్గెట్లు, టెర్రరిస్టు మౌలిక సదుపాయాలపైనే దాడి చేశామని పాకిస్తాన్ చెప్తోంది. కాబుల్, నంగర్హార్ ప్రాంతాల్లో ఉన్న ఆయుధ నిల్వలనే లక్ష్యంగా చేసుకున్నామని, పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఇక మరోవైపు పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు వద్ద కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆఫ్ఘాన్లోని కోస్ట్ ప్రాంతంలో శతఘ్నుల దాడులతో ఇళ్లు ధ్వంసమవగా పిల్లలు సహా పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.
తాజాగా పాకిస్తాన్ జరిపిన దాడులతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు యుద్ధంగా మారతాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పాక్ విమానాలను శతఘ్నులతో ఎదుర్కొంటున్నప్పటికీ ఆఫ్ఘాన్ దగ్గర వాయుసేన లేదు. అందువల్ల పాకిస్తాన్ని గట్టిగా నిలువరించడం దానికి సాధ్యం కాదు. అదే సమయంలో తమను ఎంతమాత్రం తక్కువ అంచనా వేయొద్దని ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరిస్తోంది. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై 4 ఏళ్లు దాటింది. 2-3 నెలల్లో యుక్రెయిన్ సంగతి తేల్చేద్దామన్న ధోరణిలోనే యుద్ధానికి సయ్యంది రష్యా. కానీ అమెరికా, నాటో దేశాల అండతో యుక్రెయిన్ 4 ఏళ్లుగా ఎంతో కొంత రష్యాని ప్రతిఘటిస్తూనే ఉంది. ఈ యుద్ధంలో యుక్రెయిన్ తీవ్రంగా నష్టపోయినా వార్ని మాత్రం ఆపలేదు. మరోవైపు మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ యుద్ధం పశ్చిమాసియా అంతా యుద్ధ జ్వాలలను రాజేసింది. అమెరికా, ఇజ్రాయెల్ తనపై దాడులకు దిగడంతో అరబ్ దేశాలకు చుక్కలు చూపిస్తోంది ఇరాన్. అదే సమయంలో హార్ముజ్ జలసంధిని మూసేయడంతో ముడి చమురు, ఎల్పీజీ సంక్షోభం ప్రపంచ దేశాలను ఆందోళనకి గురిచేస్తోంది. ఇప్పుడు ఆ యుద్ధాలకు తోడుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మొదలవుతుందా అన్న కోణం భారత ఉపఖండంలో టెన్షన్ రాజేస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2600 కిలోమీటర్ల పొడవున బ్రిటిష్ వలస పాలకులు గీసిన డ్యూరాండ్ సరిహద్దు రేఖను ఆఫ్ఘాన్ ప్రభుత్వాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. పాక్ సరిహద్దు రాష్ట్రాలైన బలూచిస్తాన్, ఖైబర్ పంక్తుక్వాలలోని కొన్ని భూభాగాలు గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్లో అంతర్భాగాలని కాబూల్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఈ సరిహద్దు ఘర్షణలు చినికి గాలివానై పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తున్నాయి. గత ఏడాది చివరి నాటికి దాదాపు 27 లక్షల మంది ఆఫ్ఘాన్ శరణార్థులను పాక్ తన భూభాగం నుంచి తరిమేయడం కాబూల్ ఆగ్రహానికి కారణమైంది. అసలే ఆకలి, పేదరికంతో కటకటలాడుతున్న ఆఫ్ఘాన్కి లక్షల మంది శరణార్థుల రాక గోరు చుట్టుపై రోకటి పోటైంది. పాకిస్తాన్లో ఉగ్ర దాడులకు పాల్పడుతున్న తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్కి ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వ అండదండలున్నాయని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో గత నెలలో ఆఫ్ఘనిస్తాన్లో టీటీపీ, ఐసిస్-కే స్థావరాలు ఉన్నాయని ఆరోపిస్తూ పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగుతోంది. దానికి ప్రతిగా ఆఫ్ఘాన్లోని తాలిబాన్ సర్కార్ 6 పాకిస్తాన్ రాష్ట్రాలపై భూతల దాడులు నిర్వహించింది. తాజాగా పాకిస్తాన్ కాబూల్లోని ఆస్పత్రిపై దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇరు దేశాలు ఆర్థికంగా, సామాజికంగా అనేక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తమ దేశంలో టీటీపీ ఉగ్రవాదులు చెలరేగిపోవడానికి కారణం ఆఫ్ఘాన్ తాలిబాన్లే అని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. అసలు టీటీపీ అనేది పాకిస్తాన్ అంతర్గత సమస్య అని కాబూల్ కొట్టిపడేస్తోంది. ఈ వాదోపవాదాల మధ్యనే పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల వరుసగా భయానక ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయి. అందుకు ప్రతిగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగాలపై కిందటి వారంలో పాక్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. 2021లో ఆఫ్ఘాన్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు తాను గీసిన గీత దాటరని పాక్ ఎన్నో కలలు కంది. కానీ జరుగుతోంది మాత్రం వేరు. న్యూఢిల్లీతో సత్సంబంధాలకు కాబూల్ ప్రాతినిధ్యమిస్తుండటంతో ఇస్లామాబాద్లో అసూయ, ద్వేషాలు ఎగదన్నుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు, ఉగ్రవాదానికి అడ్డా అయిన పాకిస్తాన్ అదే ఉగ్రవాదం పేరు చెప్పి ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు దిగడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులకు దిగడం మాత్రమే కాదు, అవసరమైతే ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ 2 దేశాలపై ఒకేసారి యుద్ధం చేయగలనంటూ పాకిస్తాన్ బీరాలు పలుకుతోంది. కానీ 2024-25లో అక్కడ పేదరికం 29% పెరిగింది. ఇక ఆర్థిక అసమానతలు 33% పెరిగాయి. 2025 డిసెంబర్ నాటికి పాక్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు $10 బిలియన్ కంటే దిగువకు పరిమితమయ్యాయి. వచ్చే 4 ఏళ్లలో ముష్కర దేశం తిరిగి చెల్లించాల్సిన అప్పులు $100 బిలియన్ చేరాయి. సైనికంగా, ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సైతం దీర్ఘకాల యుద్ధాన్ని తట్టుకునే పరిస్థితిలో లేదు. ఇటు నిన్న మొన్నటిదాకా ఉగ్రదేశం పాక్ ని చంకనెక్కించుకుని తిరుగుతూ వచ్చిన చైనా ఇప్పుడు ఆఫ్ఘాన్ వనరులపైన కన్నేసింది. 5 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ని సమస్యల సుడిగుండంలో వదిలేసిపోయిన అమెరికా స్వప్రయోజనాల కోసం ఇక్కడ మళ్లీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో స్వీయ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్ తనదైన వ్యూహాలకు పదును పెడుతోంది. భారత పార్లమెంటుపై దాడి, ఢిల్లీ బాంబు పేలుళ్లు, ముంబై రైలు బాంబు పేలుళ్లు, హైదరాబాద్ బాంబు పేలుళ్లు, జైపూర్ బాంబు పేలుళ్లు 26/11, యూరీ దాడి, పుల్వామా దాడి, పహల్గామ్ అటాక్. 1-2 పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర మూకలు భారత్లో సృష్టించిన మారణ హోమం ఎంతని చెప్పాలి? నెత్తురోడిన నగరాలు ఎన్ని, బలైపోయిన ప్రాణాలు ఎన్ని, భీతెల్లిన హృదయాలు ఎన్ని? ప్రతి పేలుడు వెనుక, ప్రతి దాడి వెనుక ఉన్నది పాకిస్తానే, పాకిస్తాన్ ఆర్మీనే, పాకిస్తాన్ గూఢచారి సంస్థనే. పహల్గామ్ దాడి తర్వాత భారత్ గర్జిస్తే పారుపోయి బంకర్లలో దాక్కున్న బతుకు పాకిస్తాన్ పాలకులది. అయినా ఇప్పటికీ పాకిస్తాన్ నుంచి మనకు తీవ్రమైన ముప్పు పొంచి ఉంది.
ఏ ఉగ్రవాదం పేరుతో ఆఫ్ఘనిస్తాన్పై ముష్కర దేశం దాడులు చేస్తుందో అదే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్పైకి ఉసిగొల్పుతోంది పాకిస్తానే. పాకిస్తాన్ ఎంత పేద దేశమో పాక్ పాలకుల ఆలోచనలు అంత క్రూరమైనవి. పాక్ ప్రజల జీవన ప్రమాణాలు ఎంత హీనమైన స్థితిలో ఉన్నాయో పాక్ పాలకుల కుట్రలు అంతే హీనంగా ఉన్నాయి. అందుకే పహల్గాం ఉగ్రదాడి తర్వాత మోదీ ప్రభుత్వ స్పందన పూర్తిగా మారిపోయింది. మహా అయితే ఇండియా పిఓకేలో ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. ఈలోపు అక్కడ ఉగ్రవాద స్థావరాలను ఖాళీ చేయించేస్తే సరి అని భావించింది ముష్కర దేశం. కానీ పాకిస్తాన్ భూభాగంలో 100 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయి మరీ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది భారత సైన్యం. నిస్సిగ్గుగా కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్తాన్కి ప్రాణభయం అంటే ఏంటో రుచి చూపించింది. దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. అత్యంత బాధ్యతాయుతంగా పాక్ పౌరులకు ఎలాంటి హాని కలిగించకుండానే యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో పాకిస్తాన్కి అనుభవంలోకి తెచ్చింది. తోక జాడించినంతసేపు కూడా పట్టలేదు పాక్ సైన్యం తోక ముడవడానికి. నిజానికి భారత్ యుద్ధం చేయలేదు, కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. పాక్ కవ్వింపులకు తనదైన శైలిలో జవాబు చెప్పింది. ఈ మాత్రం దానికే చేతులెత్తేసిన పాకిస్తాన్ సైన్యం మళ్లీ భారత్పై విషం కక్కుతూనే ఉంది. ఇక పాక్ పాలకులైతే నిస్సిగ్గుగా అమెరికా చాటున దాగి భారత్ ని కవ్వించే దుస్సాహసానికి ఒడిగడుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో తోక ముడిచిన పాక్ పాలకులు ఆ తర్వాత కూడా భారత్ పై అవాకులు చెవాకులు పేలుతూనే ఉన్నారు. పాక్ ఫీల్డ్ మార్షల్ మునీర్ గత ఏడాది ఫ్లారిడాలోని ఒక కార్యక్రమంలో పాల్గొని సింధు నదిపై భారత్ డ్యాంలు నిర్మించే వరకు మేము ఎదురు చూస్తామని, డ్యాంలు కట్టిన వెంటనే 10 క్షిపణులతో పేల్చేస్తామంటూ ప్రేలాపనలు పేలాడు. అక్కడితో ఆగలేదు. మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశం. ఒకవేళ భవిష్యత్తులో న్యూఢిల్లీ నుంచి మా అస్తిత్వానికి ముప్పు ఎదురైతే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ పెట్టరేగిపోయాడు. అమెరికా గడ్డ నుంచి ఓ దేశంపై మరో దేశం ఇలా అణు బెదిరింపులకు పాల్పడడం అదే తొలిసారి కావడం గమనార్హం. పాకిస్తాన్ ఎంతటి అణ్వస్త్ర దేశమో, పాకిస్తాన్ శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రపంచ దేశాలను అప్పు అడుక్కుంటే తప్ప రోజు గడవని పాకిస్తాన్ అసలు బతుకేంటో, ముష్కర స్వరూపం ఏంటో కూడా ప్రపంచ దేశాలకు తెలుసు. 3 యుద్ధాల్లో భారత్ చేతిలో ఘోర పరాజయం పొంది ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బలు తిని కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాక్ ని చూసి ప్రపంచ దేశాలు నవ్వుకున్నాయి, ఇంకా నవ్వుకుంటున్నాయి. పాకిస్తాన్ దరిద్రానికి కారణం ఇద్దరు. ఒకరు ఉగ్రవాదులు, 2 పాకిస్తాన్ పాలకులు. దివాలా అంచున వేలాడుతున్న పాకిస్తాన్ హీన దీన స్థితికి కారణం ఉగ్రవాదులు, పాలకులే. పహల్గాం ఉగ్రదాడితో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడితే ప్రజల్లో తమ మీద ఉన్న వ్యతిరేకత తగ్గుతుందని కుట్ర పన్నారు పాక్ పాలకులు, నాటి ఆర్మీ చీఫ్, నేటి ఫీల్డ్ మార్షల్ మునీర్. భారత్లో మారణహోమం సృష్టించారు. భారత్ ని సవాల్ చేశారు, రెచ్చగొట్టారు. మాటలతో, సరిహద్దుల్లో కాల్పులతో కవ్వించారు. కానీ భారత సైన్యం పాకిస్తాన్ ఊహించని రీతిలో రాక్షస సంహారం మొదలుపెట్టేసరికి ఎక్కడి వాళ్ళక్కడే పరారైపోయారు. పాకిస్తాన్ పాలకులు దశాబ్దాలుగా ఉగ్రవాదానికి చేస్తోన్న ఊడిగం ఫలితం ఇప్పుడు ఆ దేశం అనుభవిస్తోంది. ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ సంక్షోభాలు, సైనిక సంక్షోభాలు, పేదరికం, అవిద్య, అనారోగ్యం, దారుణమైన జీవన ప్రమాణాలు, ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ ప్రజలు పడుతోన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆహార భద్రత లేక కోట్ల మంది పాక్ ప్రజలు అలమటిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక భవిష్యత్తు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతుంది. ఇది ఆహార కొరతను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ దారుణమైన ఆహార భద్రత లేమితో అల్లాడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 1 కోటికి పైగా పాకిస్తానీయులు ఆకలి ప్రమాదంలో ఉన్నారని, వ్యవసాయంపై ఆధారపడిన గ్రామీణ ప్రాంతాలు అత్యంత దారుణంగా ప్రభావితమవుతాయని ప్రపంచ బ్యాంకు సహా అనేక నివేదికలు తేల్చి చెప్పాయి. ఆర్థిక సంక్షోభం నిత్యావసర సేవలను కూడా దెబ్బతీసింది. సగటు ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరింది. బ్రెడ్, బంగాళదుంపలు, టమాటాలు, పళ్లు వంటి ప్రాథమిక ఆహార వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో చాలా కుటుంబాలు కనీసం 2 పూటల భోజనం కూడా భరించలేని అస్థిరమైన పరిస్థితిలోకి నెట్టబడ్డాయి. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పటికీ ఇటు భారత్ మీద విషం కక్కడమే కాదు, అటు ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా దాడులకు తెగబడుతోంది. నిజానికి ఉగ్రవాదానికి పాకిస్తాన్కి ఉన్న అనుబంధం, అవినాభావ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అలాంటి పాకిస్తాన్ తమ దేశంలో వరుసగా జరుగుతోన్న బాంబు పేలుళ్లను సహించలేకపోతోంది. అందుకు కారణం ఆఫ్ఘనిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమే అని ఆరోపిస్తోంది. ఇస్లామాబాద్ పై వరుస దాడులకు ప్రతీకారం అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ పై వైమానిక దాడులకు దిగింది పాకిస్తాన్. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థకి తమకి సంబంధం లేదని, అది పాకిస్తాన్ ఇంటి గొడవ అంటోన్న ఆఫ్ఘాన్ పాలకులు దెబ్బకి దెబ్బ తీస్తామని తెగేసి చెప్తున్నారు. భారత్ మీద ఉగ్రభూతాలను ఉసిగొల్పడంలో దశాబ్దాల అనుభవం సంపాదించిన ముష్కర దేశం ఇప్పుడు అదే ఉగ్రభూతం కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. తమ దేశంలో ఉగ్ర దాడులను నిరోధించలేక అల్లాడిపోతోంది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్కి ఉన్న విలువ ఎంత, గౌరవం ఎంత? ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్కి ఘనమైన చరిత్రే ఉంది. నిత్యం రాజకీయ సంక్షోభాలు, ఆర్మీ తిరుగుబాట్లు, ఆర్థిక మాంద్యంతో సహవాసం. ఇలా పాకిస్తాన్ కీర్తి ప్రతిష్టల గురించి ఎంత చెప్పుకున్నా తక్కవే. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ బాంబ్ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. బలూచ్ భగభగలను ఆర్పడంలో పాకిస్తాన్ ఎప్పుడో చేతులెత్తేసింది. ఒక పక్క బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరోపక్క తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ పాలకులకు ముచ్చమటలు పట్టిస్తోంది. అది పెంచి పోషించిన ఉగ్ర భూతమే పాక్ని మింగేస్తానంటోంది. అందుకే ఆఫ్ఘాన్పై పాకిస్తాన్ అంతెత్తున ఎగిరెగిరి పడుతుంది. అయితే మరో దేశం మీద దాడి చేయడం సంగతి తర్వాత అసలు బలూచ్ పోరాట యోధులను ఎదుర్కొనే సత్తానే ప్రదర్శించలేకపోతుంది ఉగ్రదేశం. భారత్ మీదికి ఉగ్రమూకలను ఉసిగొల్పే పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద వరుస దాడులకు తెగబడుతోంది. భారత్తో ఆఫ్ఘనిస్తాన్తో ఒకేసారి యుద్ధం చేయగల సత్తా ఉందంటూ శక్తికి మించిన డైలాగ్స్ పేల్చుతోంది. నిజానికి బలూచిస్తాన్ మూవ్మెంట్ ముందు వణికిపోకుండా నిలబడే సామర్థ్యం కూడా పాకిస్తాన్కి లేదు. పాక్ ఆర్మీని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ముప్పతిప్పలు పెడుతోంది. 2025లో బలూచిస్తాన్ ప్రావిన్స్ లో సైనికులు ప్రయాణిస్తున్న రైల్ని హైజాక్ చేసి పాక్ సైనికులను బందీలుగా పట్టుకుంటే వారిని విడిపించడానికి పాకిస్తాన్ ఆర్మీ తలప్రాణం తోకకొచ్చింది. ఇప్పుడు మరింత దూకుడు పెంచిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ తాడోపేడో తేల్చుకునే దిశగా పాక్ పాలకులకు చుక్కలు చూపిస్తోంది. బలూచిస్తాన్ ప్రాంతం నైరుతి పాకిస్తాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లలో వ్యాపించి ఉంది. ఈ ప్రాంతానికి చెందిన స్థానిక తెగే బలూచి ప్రజలు. శతాబ్దాలుగా బాహ్య శక్తుల ప్రాబల్యం, భౌగోళిక రాజకీయ పరిణామాల్లో వీరు తమ ప్రత్యేక గుర్తింపును నిలుపుకున్నారు. బలూచ్ వాసుల్లో 50% పాకిస్తాన్లోని బలూచ్ ప్రావిన్స్లో నివసిస్తున్నారు. 40% సింధ్లో, కొద్దిమంది పాక్లోని పంజాబ్లో నివాసం ఉంటున్నారు. పాక్ మొత్తం జనాభాలో వీరి వాటా 3.6%. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ జనాభాలో 2% బలూచ్ ప్రజలుంటారు. కాస్పియన్ సముద్ర తీరం నుంచి ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతాలకు తాము 12వ శతాబ్దంలో వలస వచ్చినట్టు బలూచ్ ప్రజలు నమ్ముతారు. వారిలో అత్యధికులు సున్నీ ముస్లింలు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లతో పోలిస్తే బలూచిస్తాన్లో సింహభాగం పాక్లో ఉంది. మొత్తం పాకిస్తాన్ భూభాగంలో ఇది 46% దాకా ఉంటుంది. బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 19వ శతాబ్దంలో ఆంగ్లేయులు బలూచిస్తాన్ని బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయకు ముందు వరకు ఆ ప్రాంతం స్వతంత్రంగా సొంత గిరిజన పాలనలో ఉండేది. ఇండియా విభజన తర్వాత బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగమైంది. ఇప్పటికీ అత్యధిక బలూచిస్తాన్ ప్రాంతాన్ని కలాట్ కేంద్రంగా పాలిస్తున్న రాజు తొలుత స్వతంత్ర దేశం కోసం డిమాండ్ చేశారు. పాకిస్తాన్లో విలీనానికి అతడిపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. పాకిస్తాన్లో కలవడానికి బలూచిస్తాన్ వాసులు ఏమాత్రం అంగీకరించలేదు. నాటి నుంచే వేర్పాటువాదం మొదలైంది. పాకిస్తాన్లో తాము అంతర్భాగంగా ఉండమని బలూచ్ వాసులు తెగేసి చెబుతూ వచ్చారు. ఉద్యమాలు, పోరాటాలు చేశారు. పలు సందర్భాల్లో బలూచ్ జాతీయవాదులు పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిపారు. పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆర్థికంగా తాము వెనకబడ్డామని బలూచ్ వేర్పాటువాదులు చెప్తున్నారు. బంగారం, వజ్రాలు, వెండి, రాగి వంటి విలువైన వనరులకు బలూచిస్తాన్ నెలవు. అయితే ఇక్కడ నివసించే ప్రజలు నిరుపేదలు. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం నినదిస్తున్న వారిని పాకిస్తాన్ సైన్యం తీవ్రంగా అణచివేయడంతో, వేలాది మందిని మాయం చేయడంతో 2000 సంవత్సరంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడింది. నాటి నుంచి పాకిస్తాన్ సైన్యం, పోలీసులు, పౌరులు లక్ష్యంగా దాడులు చేస్తోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసింది కూడా BLA మిలిటెంట్సే. పర్వతమయ బలూచిస్తాన్లో అపార సహజ సంపద దాగి ఉంది. ఇక్కడ సహజవాయు నిక్షేపాలు ఎక్కువ. అపారమైన ఖనిజ నిక్షేపాలు, బంగారం లాంటి వనరులు ఉన్నాయి. వాటిని దోచుకుంటున్న పాకిస్తాన్ బలూచ్ వాసులను పేదరికంలో మగ్గేలా చేస్తోంది. పాకిస్తాన్ పైకి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తోంది. కానీ లోలోపల భారత్ లక్ష్యంగా ఎలాంటి ఉగ్రదాడులు చేస్తుందో తెలీదు. ఎందుకంటే పాక్ ని ఎప్పటికీ నమ్మడానికి వీల్లేదు. ఇక బలూచిస్తాన్ ఉద్యమాన్ని అణచివేయడానికి ఎన్నో దారుణాలకు తెగబడుతోంది పాక్ ఆర్మీ.
అన్ని వైపులా శత్రువులను తయారు చేసుకుని ఉగ్రమూకలకు నిలయంగా దేశాన్ని మార్చేసుకుని తన పతనాన్ని తానే రచించుకుంటోంది ముష్కర దేశం. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.